సైబర్ పెట్రోలింగ్ చేస్తామంటున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటున్న కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. సైబర్ పెట్రోలింగ్ కాంగ్రెస్ బీజేపీ పైన చేయాలంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. ఏదైతే ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ అయితే చేస్తున్నారో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానివ్వండి, పార్టీ పెద్దల మీద కానివ్వండి, సో మనం చూసుకున్నట్టయితే ట్విట్టర్లో చాలా హల్చల్ నడుస్తుందని చెప్పవచ్చు. దీనిపైన అటు సీఎం రేవంత్ రెడ్డి ఇలా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి తనే చెప్తూనే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కొంతమంది అయితే ఇలా ట్విట్టర్లో అయితే పెడుతున్నారు. దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. తను ఏం చెప్తారో ఒకసారి విందాం. సార్ చెప్పండి, అంటే చూస్తున్నాం కదా, అంటే తనే ఇలా పెడుతున్నారని చెప్పి తనే చెప్తున్నారు, కానీ ఎక్కడ చూసినా ట్విట్టర్లో వాళ్ళ లోగోలతో ఇటువంటి కామెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సార్ తనే అంటే ఎవరు? రేవంత్ రెడ్డి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన లోగోసే కనిపిస్తున్నాయి, హస్తం గుర్తులు మాత్రమే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అవును, అదే నేను ఇవాళ మేము డిమాండ్ చేసింది కూడా అదే. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తామంటున్నారు కదా, ఆ సైబర్ పెట్రోలింగ్ ఏదో కాంగ్రెస్ వాళ్ళ మీద చేయండి అంటున్నాం, బీజేపీ వాళ్ళ మీద చేయండి అంటున్నాం, బీఆర్ఎస్ వాళ్ళ మీద కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల మధ్యలో ఉన్నారు, మేము ఎప్పుడైనా దొరుకుతాం. కాంగ్రెస్ వాళ్ళు దొంగలాగా గాంధీ భవన్లో కూర్చొని ఘోరమైన రాతలు రాస్తున్నారు, మీ కళ్ళకు వాళ్ళు కనిపిస్తలేరని మేము ఇలా పోలీసు వాళ్ళని అడిగినాం. అంటే ఏం చెప్తున్నారు అంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకంటే ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. ఏదంటున్నా తప్పు అంటున్నా, చట్ట ప్రకారం తప్పు. భారత న్యాయ సురక్షా సంహిత చాలా క్లియర్గా చెప్తుంది, పారదర్శకంగానే పోలీసు. ఎందుకంటే మీరు కూడా అంటే ఇంతకు ముందు కూడా మీరు కూడా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీకు తెలుసు కదా. సో వాటిపైన ఎటువంటి, అంటే ఇలా చేసే వాళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టొచ్చారు? మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, తప్పకుండా వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి, అదే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, సో ఖచ్చితంగా చేయడం అనేది కూడా తప్పు అని చెప్పి కూడా ఇలా చేయడం అనేది తప్పని కూడా తనైతే చెప్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ బండితో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.